now being recorded. ఓకే. సూచన క్రియలను, మహత్కార్యాలను, అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, స్వస్థతలను, విడుదలను చేసే దేవుడు మన దేవుడు. ది గాడ్ హూ పర్ఫార్మ్ సైన్స్, వండర్స్, మిరాకిల్స్, హీలింగ్స్ అండ్ డెలివరెన్సెస్ పార్ట్ 2. సో దేవుడు నిన్న ఒక సందర్భంలో చెప్పాడు, నేను నీ దేవుడైన యెహోవాను, నాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉందా? అసలు నాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉందా? సమస్తము సాధ్యము నాకు అని అంటున్నాడు దేవుడు. సో ఈ రోజు మన జీవితంలో అద్భుతం జరగలేదని దేవుడు అద్భుతాలు చేయడం ఆపట్లేదండి. ఈ రోజు భూలోకంలో ఒక 24 hours టైం తీసుకుంటే కొన్ని వేల అద్భుతాలు చేస్తాడు ఈ రోజు దేవుడు. సో ప్రతిరోజు చేస్తున్నాడు, మన జీవితంలో కాదు, అందరి జీవితాలలో దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ప్రతిరోజు కూడా చేస్తాడండి ఆయన. ఈవెన్ మన జీవితంలో కూడా చేస్తుంటా అంటాడు. కొన్ని మనం అర్థం చేసుకోలేము, కొన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. సో దేవుడు తప్పకుండా మనందరి జీవితాలలో ఇప్పటి వరకు ఎవరైనా చెప్పగలుగుతారా, నా జీవితంలో దేవుడు ఒక్క సైన్స్ కూడా చేయలేదు, ఒక్క వండర్ కూడా చేయలేదు, ఒక్క మిరాకిల్ కూడా చేయలేదు, ఒక్క హీలింగ్ కూడా చేయలేదు, ఒక్క డెలివరెన్స్ కూడా చేయలేదు అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవ్వరూ లేరు. ఆయన అందరి జీవితాలలో చేశాడు, అందరి జీవితాలలో చేస్తున్నాడు, చేయబోతున్నాడు. భూలోకంలో ఈ రోజు ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తాడు తెలుసా? కొన్ని లక్షల అద్భుతాలు చేస్తాడు. కొన్ని లక్షల అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి అందరినీ కూడా మహిమ పరుస్తాడు, అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. ఈరోజు ఎన్ని గర్భఫలాలతో వస్తాయో, ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ హీల్ అవుతారో, ఈరోజు ఎంతమందికి ఉద్యోగం వస్తుందో సో మనకు తెలియదు, దేవుడికి తెలుసు. సో అలాగా ప్రతిరోజు కూడా అందరి జీవితాలలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. సో మనం కూడా వీ నీడ్ టు ఎక్స్పెక్ట్ చేయాలి, అయ్యా ఈ రోజు నా జీవితంలో అద్భుతం చేయనైనా, అన్బిలీవబుల్ మిరాకిల్స్ చేయండి, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ చేయమని మనం దేవుణ్ణి అడగాలి ప్రతిరోజు కూడా. అప్పుడు దేవుడు నీకు ఇంకా చేస్తాడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశ కలిగి ఉండాలి. ఈ రోజు నన్ను తప్పకుండా హీల్ చేయి ప్రభువా, ఈ రోజు తప్పకుండా నా ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయి ప్రభువా, ఈ రోజు తప్పకుండా నా శ్రమలు, నా పోరాటాలు, నా కుటుంబ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల కలిగించు ప్రభువా అని ప్రార్థించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా చేస్తాడు. సో ఈ జెర్మియా 32:26 అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చాను. దేవుడి యొక్క వాక్కట జెర్మియాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చాను, నేను యెహోవాను, అంటే నేను దేవుడను, సర్వశరీరులకు దేవుడను. చూసారా, దేవుడు సర్వశరీరులకు దేవుడు. ఈరోజు దేవుడు తను నమ్ముకున్న క్రైస్తవుల జీవితంలోనే కాదు, అన్యుల జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. సో దేవుడికి అసాధ్యమైనదంటూ ఏదైనా ఉండుగా, సమస్తము సాధ్యము. అందుకే ఆయన అద్భుతాలు చేయడానికి సాధ్యము. మనకి ఈరోజు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను తీయడానికి శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు మన దేవుడు. అది ఏ సమస్య అయినా కానివ్వండి, కుటుంబ సమస్య కావచ్చు, పేదరికము కావచ్చు, దరిద్రము కావచ్చు, రోగము కావచ్చు, జబ్బు కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, లేకపోతే క్యాన్సర్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఏదైనా కూడా అప్పుల బాధ కావచ్చు, ఏదైనా కూడా తీయడానికి దేవుడు సాధ్యమైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు అంటున్నాడు, అసాధ్యమైనది అంటూ ఏది కూడా ఉండదు అంటున్నాడు. సో మనం ప్రేయర్ చేసేటప్పుడు మన మైండ్ లో ఇది పెట్టుకొని ప్రార్థించాలి, అయ్యా ప్రభువా నీకు సమస్తము సాధ్యము నాయనా, నాకైతే అసాధ్యము కానీ నీకైతే సాధ్యము తండ్రి. అందుకే నాకు అసాధ్యం అయింది కాబట్టి నీకు సాధ్యమైంది నాయన. అందుకే నేను నీకు అప్పచెప్తున్నాను, నీకు సాధ్యము కాబట్టి నువ్వే నా జీవితంలో అద్భుతము చేయమని అడగాలి దేవుణ్ణి ఎప్పుడు కూడా. అయ్యా నా భర్తను, నా పిల్లల్ని, నా భార్యను మార్చడం నాకైతే సాధ్యము కాదు నాయన, నీకైతే సాధ్యము నాయన. అయ్యా నాకు ఉద్యోగం తెప్పించుకోవడం నాకైతే అసాధ్యము నాయన, వీసా తెప్పించుకోవడం నాకైతే అసాధ్యము నాయన, ఈ అప్పులు తీసేయడం నాకైతే అసాధ్యము నాయన, మీకైతే సాధ్యము నాయన. సో ఏమవుతున్నావు, నువ్వు దేవుడి ముందు తగ్గించుకుంటున్నావు, నీ యొక్క స్థాయి తగ్గించుకుంటున్నావు. ఇక నాదంటూ ఏది లేదు, ఇక ఐఎమ్ డన్ ఎవ్రీథింగ్, ఇక నేను చేయాల్సింది చేశాను ప్రభు అని నీకే అప్పచెప్తున్నానని అలా అప్పచెప్పినప్పుడు దేవుడికి కంప్లీట్ యాక్సెస్ ఇవ్వాలండి. ఎప్పుడైనా కూడా కంప్లీట్ యాక్సెస్ ఇవ్వాలి. నాకు టాలెంట్ ఉంది, నాకు డిగ్రీస్ ఉన్నాయి, నాకు క్వాలిఫికేషన్ ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేనే హ్యాండిల్ చేస్తా, నేనే డీల్ చేస్తా అంటే దేవుడు చేసుకో అంటాడు. సో అన్ని డీల్ చేసే శక్తి మనకు ఉండదు, అన్నిటిని హ్యాండిల్ చేసే శక్తి మనకు ఉండదు. కొన్నిటిని మనం హ్యాండిల్ చేయగలుగుతాము, ఆ కొన్ని కూడా దేవుడు ఇచ్చిన కృపనే. సో కాబట్టి
నువ్వు ఎప్పుడు ప్రార్థించినా ఈ మాట పలకండి, అయ్యా నీకు సమస్తము సాధ్యము నాయన, నా జీవితంలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లాన్ని తీసివేసే శక్తి నీకు ఉంది నాయన, నీకు అది సాధ్యము అని నమ్మి ప్రార్థించండి, తప్పకుండా అద్భుతాలు చూస్తారు. సో కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 77వ అధ్యాయము 11వ వచనము, స్లామ్స్ 77 చాప్టర్ 11th వర్స్. యెహోవా చేసిన కార్యములను, సో దేవుడు చేసిన కార్యములు, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములు నేను మనసుకు తెచ్చుకొందును. సో మనకు ఈ రోజు నీకు ప్రార్థనకు జవాబు రావట్లేదా? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, ప్రార్థనలకు జవాబు రావట్లేదు, అయితే మీరేం చేయాలి? మనం ఏం చేయాలంటే దేవుడు ఇప్పటి వరకు మన జీవితంలో చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను మనము మనసుకు తెచ్చుకోవాలి. సో దేవుడు మన జీవితంలో ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అద్భుతాలు చేశాడు, అనేక ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, అనేక హీలింగ్స్ చేశాడు, అనేక డెలివరెన్స్ చేశాడు. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా? అయితే నీ ఒక ప్రార్థన చేసుకోవాలి. ఏంటిది ఆ ప్రార్థన? ఆయన చేసిన అద్భుతాలన్నిటినీ జ్ఞాపకం చేసుకునే ప్రార్థన. అయ్యా నాకు ఉద్యోగాలు లేనప్పుడు ఉద్యోగం ఇచ్చావు, అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నా పిల్లలకు మంచి చదువునిచ్చావు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, నాకు ఉండడానికి ఒక గృహాన్ని ఇచ్చావు, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశావు. అలాగే ఇజ్రాయేలీల ప్రజలను కూడా 430 సంవత్సరాల నుంచి బానిసత్వం నుంచి తీసుకొచ్చావు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశావు, దానియేలు సింహాల గృహలో ఉన్నప్పుడు మీరు ఆ సింహాల నోళ్లను మూపించావు, దానియేలుకి ఏది కూడా ప్రాబ్లం కాకుండా చూసుకున్నావు, ఆ గొర్రెల కాపరైన దావీదుని తీసుకొచ్చి రాజును చేశావు. సో ఇలా అద్భుతాలు, బైబిల్లో ఉన్న అద్భుతాలు, మన జీవితంలో ఉన్న అద్భుతాలు, మన కుటుంబంలో చేసిన అద్భుతాలు అన్నిటిని ఏం చేసుకోవాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన అద్భుతాలను, దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసిన సహాయాలను, దేవుడు చేసిన హీలింగ్ ని, డెలివరెన్స్ ని ఎప్పుడు మర్చిపోవద్దు, గుర్తు చేసుకోవాలి. దేవుడి దగ్గర ఒకసారి మనము ప్రేస్ చేయాలి, వాటన్నిటిని కూడా గుర్తు చేసుకొని. అప్పుడు నీ లోపల విశ్వాసం పెరుగుతుంది, అప్పుడు నీ లోపల దేవుడి పైన ఇంకా నమ్మకం పెరుగుతుంది. అందుకే దేవుడు చేసిన కార్యములు, ఆయన ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో హీలింగ్స్, ఎన్నో డెలివరెన్స్ చేశాడు. పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను, అంటే మన గతంలో జరిగిన ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. గుర్తు చేసుకోవాలి. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా? అయితే ఒక పావు గంట, అర్ధగంట ఒక ప్రార్థన చేసుకో. నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ భర్త జీవితంలో ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మేలులు చేశాడో వాటన్నిటిని ఒకసారి స్మరించుకో, వాటన్నిటిని ఒకసారి గుర్తు చేసుకో. చిన్నదైనా పర్లేదు. ఒకవేళ ఆకలి అవుతుంది, అప్పుడు కూడా నీకు భోజనం ఎవరన్నా ఇచ్చారనుకోండి, ఆ చిన్న మేలును కూడా మర్చిపోకుండా థ్యాంక్స్ చెప్పుకో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆశ్చర్య కార్యము ప్రభువా అని ఆయనకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వు. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును. మనం వదిలేదు. చాలా మంది చేసే తప్పేంటిదంటే, దేవుడు చేసిన అద్భుతాలు, ఇక నిన్నటి వరకు ఆయన 100 అద్భుతాలు చేసినా కూడా గుర్తు పెట్టుకోరు. ఈ రోజు ఇంకా చేయని అద్భుతం గురించి మాట్లాడతారు. ఆయన చేసిన కార్యాలు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. చూసారండి, ఆయన ఎన్నో సూచన క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, విడుదలు, ఎన్నో కార్యాలు చేశాడు. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ధ్యానించుకోవాలి, వాటన్నింటిని స్మరించుకోవాలి, వాటన్నింటిని మనసుకు తెచ్చుకోవాలి. అంతేకాని ప్రార్థనకు జవాబు రావట్లేదని డిసప్పాయింట్ కావద్దు, ఎప్పుడు కూడా డిమోటివేట్ కావద్దు. ప్రార్థనకు జవాబు రాకపోతే ఒక పావుగంట ఒక ప్రార్థన చేసుకోవాలి. ఏంటిది? ఆయన చేసిన ప్రార్థన, ఆయన ఇచ్చిన సమాధానాలు, ఆయన ఇచ్చిన టెస్ట్ మోనీస్ ఉంటాయి కదా మన జీవితంలో, ఆ టెస్ట్ మోనీస్ అన్నిటిని కూడా దేవుడికి ఒకసారి గుర్తు చేసుకోవాలి, మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీకు నూతన ద్వారాలను పెంచేస్తాడు. అందుకే మనకు కూడా మన జీవితంలో ఎవరైనా ఒక మేలు చేశారనుకోండి, వాళ్ళని మరవద్దు. మనకు ఎవరైనా సహాయం చేస్తే మనం ఎప్పుడు మరవద్దు. మనం ఒకరికి సహాయం చేస్తే చేసిన క్షణమే మర్చిపోవాలండి. గుర్తుపెట్టుకోండి, మనము ఎవరికన్నా సహాయం చేస్తే చేసిన క్షణమే మనం మర్చిపోవాలి. మనకు ఎవరన్నా సహాయం చేస్తే మన తుది శ్వాస వరకు మర్చిపోవద్దు. అలాగే దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి అద్భుతము, ప్రతి కార్యము, ప్రతి సూచన క్రియ, ప్రతి వండర్స్, ప్రతి మిరాకిల్స్, ప్రతి హీలింగ్, ప్రతి డెలివరెన్స్, ఏది కూడా మరవకు. నువ్వు డిసప్పాయింట్ అవుతున్నావా, డిమోటివేట్ అవుతున్నావా, లేకపోతే నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా? అయితే గతంలో చేసిన
పూర్వము చేసిన మేలులను, పూర్వము చేసిన కార్యములను, పూర్వము చేసిన ఆ హీలింగ్స్ ని, డెలివరెన్స్ ని జ్ఞానం చేసుకొని, ధ్యానించుకొని దేవుణ్ణి స్మరించు. సో దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. సో ఈయన మన దేవుడు మిరాక్యులస్ గాడ్. ఆయన మార్గము పరిశుద్ధమైనది. ఈ దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఈ దేవుడు మించిన దేవుడు ఎవరు లేరు. ఈయన చేసిన అద్భుతాలు ఎవరు చేయలేరు భూలోకంలో. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. సో అద్భుతాలు మనం ఎక్స్పెక్ట్ చేయని మిరాకిల్స్ చేస్తాడు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆయన పేరే అది. స్వస్థతపరచు యెహోవాను నేను, ఆయన పేరు. విడుదల కలిగించే దేవుడను, ఆయన పేరు. చూసారా, ఇన్ని పేర్లున్నాయి ఆయనకు. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. సో మనందరిలో కూడా అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు, కార్యాలు చేస్తున్నాడు. ఆయన ప్రత్యక్షతను చూపిస్తున్నాడు. ఎలా? మిరాకిల్స్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సూచన క్రియలు, మాత్కార్యాలు చేయడము చాలా ఇష్టం దేవుడికి. అద్భుతాలు చేయడం చాలా ఇష్టం దేవుడికి. అందుకే అద్భుతకరుడని ఆయన పేరు, ఆశ్చర్యకరుడని ఆయన పేరు. ఆశ్చర్యకరాలు జరిగించు దేవుడు. అందుకే రోగంని కూడా డాక్టర్లు నయం చేయని రోగాలను దేవుడు నయం చేసి స్వస్థత పరుస్తాడు. సో ఆపరేషన్స్ ని క్యాన్సిల్ చేసినవి ఉన్నాయి. అలాగే శరీర అవయవాలు పాడైపోతే మళ్ళీ నూతన అవయవాలను సృష్టించినవి ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు, కొన్ని లక్షల అద్భుతాలు. ఈరోజు భూలోకంలో గుర్తు పెట్టుకోండి, కొన్ని లక్షల అద్భుతాలు చేస్తాడు. రేపు చేస్తాడు, నిన్న చేశాడు. ప్రతిరోజు కూడా రోజు కొన్ని లక్షల కోట్ల అద్భుతాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు. మిరాక్యులస్ వర్కర్ ఈయన. మన దేవుడు అదే పని ఆయనకు, అద్భుతాలు చేయడంలో పని. సో మన జీవితంలో కూడా అద్భుతము చేయమని అడగాలి దేవుణ్ణి. ఆశ్చర్యమైన కార్యము చేయమని అడగాలి. సూచన క్రియలు చేయమని అడగాలి. స్వస్థతలు, విడుదల చేయమని అడగాలి దేవుణ్ణి. పరిస్థితులను సమస్తము చక్కబెట్టమని అడగాలి. అడిగేటప్పుడు ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి. ఇక నా సామర్థ్యము కాదు నాయన, నీ సామర్థ్యము. నా శక్తి కాదు నాయన, నీ శక్తి. నా బలము కాదు నాయన, నీ బలము. నా యొక్క మనస్సు కాదు నాయన, నీ మనస్సు. నా యొక్క సామర్థ్యం కాదు నాయన, నీ సామర్థ్యము. నాకైతే ఇదన్నీ అసాధ్యము నాయన, నీకైతే సమస్తము సాధ్యము నాయన. అందుకే నా జీవితంలో జోక్యము చేసుకోండి, నా కుటుంబంలో జోక్యం చేసుకోండి, నా ఫైనాన్సెస్ లో జోక్యం చేసుకోండి. నా ఉద్యోగం చేయడం నాకైతే కష్టము నాయన, మీరు జోక్యం చేసుకొని నా ద్వారా ఉద్యోగాన్ని చేపించండి. సో అర్థమవుతుందా? సో యు ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుడి పైన ఎక్కువగా ఆధారపడాలి మనము. మన కాళ్ళ మీద, మన తెలివి మీద, మన ఎక్స్పీరియన్స్ మీద, మన ఎడ్యుకేషన్ మీద ఆధారపడితే మనందరం కూడా దెబ్బ పడిపోతాము. ఆ రోజు ఆదాంని దేవుడు సృష్టించాడు. ఆదాంకి ఒకటే చెప్పాడు, ఈ పండు తినద్దు, ఈ పండు తింటే మీరు మీ కాళ్ళ మీద నీడపడాల్సి వస్తుంది, దేవుడి మీద ఆధారపడడం మానివేయాల్సి వస్తుంది అని చెప్పాడు దేవుడు. మీకు జ్ఞానం పెరుగుతుంది అని చెప్పాడు, మీకు మనోనేత్రాలు తెరవబడతాయి అని చెప్పాడు. సో అందుకే మన కాళ్ళ మీద, మన తెలివి మీద డిపెండ్ అవడం కంటే దేవుడి మనస్సు మీద, దేవుడి ఆలోచనల మీద, దేవుడి మీద డిపెండ్ కావడం 100 to 100% శ్రేష్టము. ఎందుకంటే వి విల్ టేక్ రాంగ్ డిసిషన్స్ మెనీ టైమ్స్, బట్ గాడ్ విల్ నెవర్ టేక్ ద రాంగ్ డిసిషన్స్. దేవుడు ఎప్పుడు కూడా రాంగ్ డిసిషన్ ఇవ్వడు, రాంగ్ గైడెన్స్ ఇవ్వడు, తప్పుడు సలహాలు దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వడు. సో అందుకే మన శక్తి కాదు, దేవుడి శక్తి అని ప్రార్థించండి. జస్ట్ సరెండర్ టు గాడ్, అంతే. నువ్వు నమ్ము. ఆయన ఏం అన్యాయం చేసే దేవుడు కాదు, మోసం చేసే దేవుడు కాదు, రోడ్డు మీద వదిలేసే దేవుడు కాదు, మధ్యలోనే వదిలేసే దేవుడు కాదు. ఆయన జస్ట్ కళ్ళు మూసుకొని సరెండర్. లార్డ్, ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ. టేక్ అండర్ యువర్ కంట్రోల్ ఆఫ్ మై బాడీ, టేక్ అండర్ యువర్ కంట్రోల్ ఆఫ్ మై ఫైనాన్సెస్, టేక్ అండర్ యువర్ కంట్రోల్ ఆఫ్ మై హౌస్, take under your control of my family members, take under your control of every part of my life. Lord Jesus, I'm unable to handle these situations, please handle on behalf of me, or else God, we give me the wisdom to handle the situations. So you need to ask God for favor, you need to ask God for guidelines, you need to ask God for help. Then God will involve in your situation. Lord, I'm unable to handle my husband, I'm unable to handle my kids, I'm unable to handle my family issues, my Lord. Just I'm surrendering, I'm submitting all of them to your hand. Please handle them on behalf of me, and please clear them, ప్లీజ్ కామ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో నువ్వేం చేస్తున్నావు? దేవుడికి కంప్లీట్ గా యాక్సెస్ ఇస్తున్నావు. అట్లా కంప్లీట్ గా మనం యాక్సెస్ ఇవ్వాలి అన్ని కూడా. నేను కూడా, నాకైతే వాక్యం బోధించే శక్తి అయితే నాకు లేదు. జస్ట్ ఐ విల్ సబ్మిట్ మై సెల్ఫ్.
ఐఎమ్ సబ్మిటింగ్ మై మైండ్, మై సోల్, మై స్పిరిట్, మై టంగ్ టాక్ టు యువర్ పీపుల్. నాకు మీ అందరి గురించి ప్రార్థించే శక్తి కానీ, ప్రార్థించే ఆ జ్ఞానము కానీ, లేకపోతే వాక్యము బోధించే శక్తి కానీ నాకైతే లేదు. నేను కంప్లీట్ గా దేవుడికి సబ్మిట్ చేస్తాను. సో గాడ్ విల్ టేక్ ఓవర్ అండ్ గాడ్ విల్ లీడ్ దీస్ ప్రేయర్ మీటింగ్స్. అర్థమవుతుందా అండి? సో అలాగే నీ ఫ్యామిలీని కూడా దేవుడిని టేక్ ఓవర్ చేసుకోమనండి. నీ ఫైనాన్సెస్ ని టేక్ ఓవర్ చేసుకోమనండి. నీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, షాప్ ప్రయత్నాలు, ఏ ప్రయత్నాలు ఉన్నా కూడా గాడ్ యూ కెన్ టేక్ ఓవర్. సో వీఆర్ డన్. నేను చేయాల్సింది నేను చేశాను ప్రభువా, ఇక నా వల్ల కావాల్సింది నేను చేశాను, నా వల్ల అయింది నేను చేశాను, నెక్స్ట్ మీరే. కనుక మన మనుషులు, మానవ జాతి యొక్క ఏంటంటే అధిక తెలివి, నేనే చేయాలి, నేనే ఇన్వాల్వ్ కావాలి అని అడ్డదిడ్డంగా పోయి లేనిపోని మార్గంలో వెళ్ళి కష్టాలు కొని తెచ్చుకుంటా అంటారు. సో యూ నీడ్ టు గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ టు గాడ్. అన్ని ఆయనకు అడిగి చేయండి, అన్ని ఆయనకు చెప్పి చేయండి. అప్పుడు దేవుడు నీకు మంచిగా దేవుణ్ణి ఇన్వాల్వ్ చేపించండి. మీరు ఇన్వాల్వ్ కావద్దు, దేవుణ్ణి ఇన్వాల్వ్ చేపించండి. సో అప్పుడు దేవుడు అన్ని అద్భుతాలు చేస్తాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ మనుషులు అద్భుతాలు చేయలేడండి. ఇప్పుడు నేను ప్రార్థించినా కూడా ఆయన్నే హీల్ చేసేది, నేను ప్రార్థించిన ఆయనే డెలివరెన్స్ చేసేది. నేను ప్రార్థిస్తాను అంతే, కానీ అద్భుతాలు చేసేది, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కార్యాలు చేసేది ఆయన్నే. నేను ప్రార్థిస్తాను అంతే, ఆ గర్భఫలం ఇచ్చేది ఆయన్నే. నేను ప్రార్థిస్తాను అంతే, ఆ యొక్క రోగిని స్వస్థతపరిచేది ఆయన్నే. సో ఆయన్నే మిరాక్యులస్ వర్కర్. ఐఎమ్ నాట్ ద మిరాక్యులస్ వర్కర్. గాడ్ ఈజ్ ఓన్లీ ద వన్ who can do the signs and wonders and miracles. నేను అద్భుతాలు చేయలేను. సో ఏ మానవ జాతి అద్భుతాలు చేయలేడు. ఆయన కృప, ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క ఆత్మ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆయనే మిరాక్యులస్ వర్కర్. కాబట్టి ఆస్క్ గాడ్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇష్యూస్. ఆస్క్ గాడ్ టు ఇన్వాల్వ్ ఇన్ యువర్ marriage problems or financial problem, health problems, all the problems. Ask God to involve చేపించండి దేవుణ్ణి. జస్ట్ లేదు నేనే ఇన్వాల్వ్ అవుతాను, లేదు నేనే హ్యాండిల్ చేసుకుంటాను, నో. నీకు 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా మన వల్ల అయితే కాదు. ఒక మనిషిని మనం మార్చే శక్తి మనకు లేదు, మనల్ని మనము మార్చుకునే శక్తి కూడా మనకు లేదు. సో కాబట్టి దేవుడికి కంప్లీట్ గా సబ్మిట్ అయిపోవాలి, సరెండర్ అయిపోవాలి. అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. మన ఐక్యూ లెవెల్, మన ఎక్స్పీరియన్స్, మన ఎడ్యుకేషన్, మన క్వాలిఫికేషన్ యూజ్ చేయొద్దు ఎప్పుడైనా కూడా దేవుడి ముందు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించెను. చూసారా, దేవుడే చేయిస్తాడు, మనుషుల చేత కూడా అద్భుతాలు. పౌలు అనే భక్తుడున్నాడు బైబిల్లో, అపోస్తుల కార్యాలలో. పౌలు చేత దేవుడు ఏం చేశాట? విశేషమైన అద్భుతాలు చేయించెను. విశేషమైన అంటే ఇక అన్బిలీవబుల్ మిరాకిల్స్, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ పౌలు చేత చేపించాడు. సో దేవుడు కూడా తను ఎన్నుకున్న ఒక మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఉంటారండి, తనకు స్పెషల్ అనాయింటింగ్, స్పెషల్ పవర్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా అద్భుతాలు చేస్తుంటా అంటాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంటా అంటాడు. ఆనాడు మోషేను పిలిచాడు. మోషే, నువ్వు చేయెత్తు, నువ్వు కర్రను కింద పడేసే, ఆ కర్ర పాము అవుతుంది, మళ్ళీ ఆ కర్రను ముట్టుకో, ఆ పామును ముట్టుకో, మళ్ళీ కర్ర అవుతుంది. మోషే, నువ్వు చేయెత్తు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాను. మోషే, నువ్వు చేయెత్తు, ఇజ్రాయేళ్ల ప్రజలకు విజయాన్ని ఇస్తాను. సో నువ్వు చేయెత్తు, ఆ కప్పలను పంపిస్తాను, ఆ మిడతలను పంపిస్తాను, ఆ సముద్రంలో నీటిని ఎరుపు రక్తం లాగా చేస్తాను. సో అలా మనిషి ద్వారా కూడా దేవుడు అద్భుతాలు, అలా మోషే ద్వారా అద్భుతాలు చేశాడు, యెహోషువ ద్వారా అద్భుతాలు చేశాడు, దానియేలు ద్వారా, దావీద్ ద్వారా, ఎలియా ద్వారా, ఎలీషా ద్వారా అనేక అద్భుతాలు చేశాడు, పీటర్ ద్వారా, పౌల్ ద్వారా, శామ్యూయల్ ద్వారా అద్భుతాలు దేవుడు చేశాడు. సో అలాగే దేవుడు కొంతమందిని ఎన్నుకొని వాళ్ళ ద్వారా కూడా అద్భుతాలు చేస్తాడు. అలాగే దేవుడు పౌలుని ఎన్నుకున్నాడు, విశేషమైన అద్భుతాలు చేయించాడు. అతని శరీరము తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగముల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. చూసారా అండి, ఆయన పౌలు చెయ్యి తాకగానే ఏమయ్యారట? చేతికున్న కట్లు, నడికట్లు, రోగులను తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. సో చూసారా అండి, దేవుడి యొక్క అద్భుతాలు తను ఎన్నుకున్న ప్రజల ద్వారా, దైవజనుల ద్వారా ఎలా అద్భుతాలు చేస్తున్నాడు. ఆనాడు పౌలు సేవ చేస్తున్నప్పుడు ఆయన శరీరము తాకినా కూడా, ఆయన వెళ్ళి ఎవరి శరీరం తాకినా, ఆయన శరీరాన్ని ఎవరు తాకినా కూడా కట్లు కట్టుకొని ఉన్న వాళ్ళు, రోగులు, దయ్యాలు పట్టిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు. సో కానీ చేసేది దేవుడే.
అక్కడ పౌలు లోపల ఉన్నది ఎవరు? దేవుడి యొక్క ఆత్మనే. పౌలు లోపల ఉన్నది ఎవరు? దేవుడి యొక్క శక్తే. పౌలు వెళ్లి ముట్టినప్పుడు దేవుడి యొక్క ఆత్మ, దేవుడి యొక్క శక్తి వెళ్లి ముట్టినప్పుడు అప్పుడు వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. సో మిరాక్యులస్ వర్కర్. సో దేవుడు ఎవరి ద్వారా అయినా అద్భుతాలు చేయగలుగుతాడు. ఆయన చేస్తాడు. ఆయన ద్వారా అనేక మంది అద్భుతాలు చేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు అద్భుతాలు చేయాలంటే మానవ జాతి చాలా ఇంపార్టెంట్ దేవుడికి. సో భూలోకంలో మనిషి అనేవాడు లేకపోతే దేవుడికి ఇక పని లేదండి. భూలోకంలో పనే లేదు దేవుడికి. దేవుడు అద్భుతాలు చేయాలంటే మనిషి కావాలి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు 430 సంవత్సరాలు బానిసగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను దేవుడే విడిపించొచ్చు కదా. ఎందుకు మోషే ద్వారా విడిపించాడు? ఒక మనిషి కావాలి, ఆయన అద్భుతాలు చేయాలంటే, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయాలంటే ఒక మానవుడు కావాలి. ఆయనకు మానవుడి జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. అదే మానవ జాతి లేకపోతే ఆయన అద్భుతాలు చేయలేడు. మానవుడి ద్వారా అద్భుతాలు చేస్తాడు. మానవుడి కోసం ఆయన అద్భుతాలు చేస్తాడు. మానవుడి వల్ల ఆయన అద్భుతాలు చేస్తాడు. అందుకే మానవ జాతి భూలోకంలో దేవుడి దృష్టికి అతి శ్రేష్టమైనది. ఈ భూలోకంలో ఒక్క నరమానవుడు లేడు. అయితే దేవుడికి భూలోకంతో కూడా పని లేదు. ఆయన ఎవరితోటి అద్భుతాలు చేస్తాడు? మనిషి కోసం అద్భుతాలు చేస్తాడు. మనిషి వల్ల అద్భుతాలు చేస్తాడు. మనిషి ద్వారా అద్భుతాలు చేస్తాడు. సో ఇక్కడ పౌలు కూడా ఆయన ముట్టిన ప్రతి ఒక్కరు కూడా రోగుల స్వస్థత పరిచారు. దయ్యాలు వెళ్ళిపోయాయి. యేసు ప్రభువారు చూడండి, యేసు ప్రభువారు నీడ తాకి కూడా అనేక మంది స్వస్థత పడ్డారు. యేసు ప్రభువారు పై చెంగు వస్త్రాన్ని ముట్టి కూడా అనేక మంది స్వస్థత పడ్డారు. ఇప్పుడు బైబిల్లో కూడా కొంతమంది భక్తుల నీడను తాకి కూడా చనిపోయిన వాళ్ళు కూడా లేచారు. పాడె మీద, ఆ శవపేటిక మీద నుంచి లేచారు. సో అలా అద్భుతాలు చేస్తాడు దేవుడు. అనేక అద్భుతాలు, ఒకటని చెప్పలేము, 100 అని చెప్పలేము, 1,00,000 అని చెప్పలేము, కోట్లున్నాయి ఆయన చేసిన అద్భుతాలు. ఇంకా అవన్నీ రాస్తే మన భూలోకంలో పుస్తకాలు సరిపోవండి. బైబిల్లో కొన్ని లెక్కించబడ్డాయి. సో ఇంకా అనేక అద్భుతాలు ఉన్నాయి, దేవుడు చేసిన అద్భుతాలు. అందుకే యూ షుడ్ సీ ద గాడ్ ఒక టాప్ రేంజ్ లో చూడాలి దేవుణ్ణి ఎప్పుడైనా కూడా. కుదించద్దు, మన మైండ్ని తగ్గట్టు, మన పరిస్థితులను తగ్గట్టు దేవుణ్ణి కుదించద్దు. ఆయనే అంటున్నాడు కదా, నాకు సర్వము సాధ్యము, అసాధ్యమైనదంటూ ఏది లేదని. సో దేవుణ్ణి అడగండి, అయ్యా నా జీవితంలో అద్భుతం చేయమని అడగండి. అప్పుడు దేశ సంచారులను, మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించ యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. సో అప్పుడు దేశ సంచారులను, మాంత్రికులను, సో కొంతమంది మాంత్రికులట, యూదుల పౌలు పౌలు ఎవరిని ప్రకటిస్తున్నాడు? యేసు ప్రభు వారిని ప్రకటిస్తున్నాడు. తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, అంటే పౌలు యేసు నామంలో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, యేసు నామంలో స్వస్థత చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు యేసు నామంలో. కానీ అక్కడ ఉన్న కొన్ని మాంత్రికలు, నేను కూడా ఉచ్చరిస్తాను ఆ యేసు నామాన్ని, దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుట పూనుకొనిరి. సో ఎవరు? మాంత్రికులు. సో పౌలు ఎవరినైతే చేస్తున్నాడో, ఎలాగైతే స్వస్థత పరుస్తున్నాడో, పౌలుని కాపీ చేస్తున్నారు. ఎవరు? మాంత్రికులు. దయ్యాలను మేము వెళ్ళగొట్టాలని ప్రభు నామం పేరిమిట ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవేన్ను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. చూసారా, ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగా చేయుచుండిరి. సో వీళ్ళను దేవుడు ఎన్నుకోలేదు, కానీ వీళ్ళు మాంత్రికులు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దయ్యాలను వెళ్ళగొట్టాలి, యేసు నామంలో రోగులను స్వస్థతపరచాలని అనుకుంటున్నారు. ఎలాగా? పౌలు ఎలాగైతే చేస్తున్నాడో అలాగా. ఎందుకు? పౌలు ద్వారా విశేషమైన అద్భుతాలు దేవుడు చేపిస్తున్నాడు. పౌలుకి దేవుడు ఒక అనాయింటింగ్ ఇచ్చాడు, ఒక అభిషేకాన్ని ఇచ్చాడు, పౌలుకి ఒక ఆత్మనిచ్చాడు, దయ్యాలను వెళ్ళగొట్టే ఆత్మను, లేకపోతే రోగులను స్వస్థతపరిచే గిఫ్ట్ని ఇచ్చాడు. సో అది చూసి చాలా మంది కాపీ కొట్టాలని, యేసు నామంలో మేము కూడా దయ్యాలను వెళ్ళగొడతాం, స్వస్థతపరుస్తామని చాలా మంది అంటున్నారు. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దయ్యాలు పట్టిన వాళ్ళందరినీ కూడా యేసు నామంలో ఉచ్చరిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మేము యేసును తెలుసు. ఎవరు అంటున్నారు? దయ్యాలు అంటున్నాయి, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. సో పౌలు తెలుసు, నాకు యేసు తెలుసు, కానీ మీరు ఎవరని అడగగా మీరు ఎవరన్నా అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ గిఫ్ట్ లేదు, వాళ్ళకి ఆ అనాయింటింగ్ లేదు. సో అందుకే ఆ గిఫ్ట్ లేని వాళ్ళు చాలా మంది కూడా దయ్యాలను వెళ్ళగొట్టాలని, రోగులను స్వస్థతపరచాలని, ఆపరేట్ చేయాలని చాలా మంది వెళ్తారు. కానీ వాళ్ళకు చాలా తిరగబడతాయండి. నేను నా లైఫ్ లో చాలా మందిని చూశాను. ఓకే, మ్యాన్ ఆఫ్ గాడ్ దయాలను వెళ్ళగొడుతున్నారు కదా, నేను కూడా వెళ్ళి దయాలు వెళ్ళగొడతా. ఆ గిఫ్ట్ లేనప్పుడు డోంట్ మూవ్ ఇట్. అండ్ వాళ్ళు స్వస్థత పరుస్తున్నారు కదా, నేను కూడా వెళ్ళి స్వస్థత పరుతా. ఆ గిఫ్ట్ లేనప్పుడు డోంట్ మూవ్ ఇట్. ఇట్స్ బికమ్ ఏ ప్రాబ్లం ఫర్ అస్.
గాని మీరెవరని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి, సో చూసారా, ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి, ఎవరి మీద? ఎవరైతే దయ్యాలను దేవుడి యొక్క ఆత్మ లేకుండా, దేవుడి యొక్క గిఫ్ట్ లేకుండా ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అంటే ఇద్దరిని కొట్టివేసేశాడు. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయేరి. దిగంబరులై గాయములై ఆ ఇంట నుండి పారిపోయాయి. ఆ దయ్యాలు ఏమి చేశాయి? తిరగబడ్డాయి. సో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడి చేయాలంటే మన ద్వారా ఆ దేవుడి యొక్క ఆత్మ, దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క బలాన్ని పొందుకోవాలండి. అప్పుడే మనం మూవ్ కావాలి, లేకపోతే మూవ్ కావద్దు. చాలా మంది కూడా తొందరపడుతుంటా అంటారు. దేవుడి సేవ చేయాలనే అందరికీ ఉంటది 100% కానీ ఆ ఆత్మను బట్టి మనం మూవ్ కావాలి. కొన్ని గిఫ్ట్స్ లేనప్పుడు మనం ఆపరేట్ చేయొద్దు. కొంతమందికి ప్రవచనం గిఫ్ట్ ఉండదు, కానీ కావాలనే ఏదో ఆలోచించి అందరిని మెప్పించాలని ఆ ప్రవచన వరాన్ని ఆపరేట్ చేస్తుంటారు. ఇట్ విల్ బికమ్ ఏ డ్యామేజ్ టు బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం తప్పుడు ప్రవచనం చెప్పొద్దు. అందుకే దేవుడి దృష్టికి మనం అబద్ధ ప్రవక్తం అవుతాము. కొంతమందికి రోగులను స్వస్థతపరిచే వరం ఉండదు, కానీ వెళ్ళి చేయాలని చూస్తారు. ఆ రోగము వాళ్ళ మీద తిరగబడి వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉండదు. మనం వెళ్ళి ఆపరేట్ చేసినప్పుడు ఆ దయ్యాలు మన మీద తిరగబడతాయి. సో అలాగే ఇక్కడ పౌలుకి ఆ గిఫ్ట్ ఉంది కాబట్టి ఆపరేట్ చేయగలుగుతున్నాడు రోగులను స్వస్థతపరిచే వరాన్ని. సో ఆ గిఫ్ట్ ఉన్న వాళ్ళ ద్వారానే దేవుడు హీల్ చేస్తాడు. సో లేకపోతే ఆ గిఫ్ట్ లేకపోతే, ఆ వరము లేకపోతే ఉల్టా తిరగబడతాండి. సో నేను కూడా చాలా మందికి గైడ్ చేస్తున్నాను. కొంతమంది వింటున్నారు, కొంతమంది వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తున్నారు. కానీ అది చాలా ప్రమాదము. మనము ఆ స్పిరిట్ తో ఫీల్ కాకుండా, మనము ఆ అనాయింటింగ్ తో ఫీల్ కాకుండా వి షుడ్ నాట్ ఆపరేట్ ఎనీ గిఫ్ట్. అందుకే ఇతరులకు ప్రార్థించడం కూడా ఒక వరం అండి. ఇతరులను ప్రార్థించడం వరము. ఒకవేళ ఆ వరము లేకుండా మనం ప్రార్థించామనుకోండి, అది మన మీదికి తిరగబడతాయి, మన మీదికి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. సో ఇక్కడ దేవుడు తను కొంతమందిని ఎన్నుకుంటాడు అద్భుతాలు చేయడానికి. వాళ్ళ ద్వారానే చేస్తాడు. వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా మోటివేట్ కావద్దు, రియలైజ్ కావద్దు. వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. మన అనాయింటింగ్ బట్టి, మన గిఫ్ట్స్ బట్టే మనం మూవ్ కావాలి ఎప్పుడైనా కూడా. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు, గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగేను గనుక ప్రభువైన యేసు నామమును గణపరచబడెను. చూసారా అండి? దేవుడి యొక్క అద్భుతాలు డిఫరెంట్ గా ఉంటాయండి. ఆయన ఎవరి ద్వారా, ఎలా, ఎక్కడ, ఏ ద్వారం ఓపెన్ చేస్తాడో తెలియదు, ఏ ద్వారం మూస్తాడో తెలియదు, ఎవరి ద్వారా అద్భుతం చేస్తాడో తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు, ఎప్పుడు చేస్తాడో తెలియదు. నో 1% క్లూ కూడా ఉండదండి ఆయన చేసే అద్భుతాలకు. అది మనం చూస్తే ఒక కష్టం గుండా వెళ్తా అనుకుంటాము, కానీ ఆ కష్టం దగ్గరనే ఏదో ఒక అద్భుతం చేస్తాడు. ఆనాడు ఇజ్రాయేళ్ల ప్రజలను ఆ ఎడార్ల గుండా, అరణ్య మార్గంలో గుండా తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడండి? ఎర్ర సముద్రం ముందు నిలబెట్టాడు. వెనుకనేమో ఫరో సైన్యము, ముందటేమో ఎర్ర సముద్రము. సో దేవుడు ఏం చేశాడు? స్పాట్ల ద్వారాలను ఓపెన్ చేసేసాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ద్వారాలను ఓపెన్ చేసి వాళ్ళందరినీ పంపించిన తర్వాత ఆ ఇజ్రాయేలీల ప్రజలు మధ్యలోకి రాగా, ఆ ఐగుప్తీయుల ప్రజలు మధ్యలోకి రాగానే ముంచివేస్తాడు వాళ్ళందరినీ కూడా. సో ఎప్పుడు ఏ రకంగా ద్వారం ఓపెన్ చేస్తాడో తెలియదు. కానీ ఇప్పుడు ఆ ఇజ్రాయేలీల ప్రజలను ఆ ఎర్ర సముద్రం దాకా నడిపించింది ఎవరు? దేవుడే. ఆ యొక్క అరణ్య మార్గం గుండా తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. ఆ ఆ యొక్క ఎడారి మార్గం గుండా తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. అక్కడ ఎర్ర సముద్రం ముందు నిలబెట్టింది ఎవరు? దేవుడే. ఎందుకు? అక్కడ నేను అద్భుతం చేయాలని దేవుడు ఆలోచించాడు కాబట్టి. సో మనల్ని కూడా ఒక పరిస్థితి గుండా దేవుడు తీసుకెళ్తున్నాడేమో. అరణ్య మార్గం గుండా, లేకపోతే ఎడారి మార్గం గుండా, కష్టకాలం గుండా, నష్టకాలం గుండా తీసుకెళ్తున్నాడేమో. ఒక పరిస్థితిలో, ఒక పీక్ సిచ్యువేషన్ లో మనల్ని నిలబెట్టాడేమో దేవుడు. ఎందుకు? అద్భుతము చేయడానికి. సో ఈజ్ ఎ మిరాక్యులస్ వర్కర్. మనం అనుకుంటాము, అయ్యో ఇది అరణ్య మార్గమే, అయ్యో ఇది ఎడారి మార్గమే. కానీ దేవుడు ఏమంటాడు? నీ ముందు ఒక అద్భుతాన్ని చేయబోతున్నానని. అందుకే ప్రతి కష్టం ముందు ఒక అద్భుతం ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి రోగం ముందు ఒక అద్భుతం ఉంది, ప్రతి అనారోగ్య సమస్య ముందు ఒక అద్భుతం ఉంది, ప్రతి బాధ ముందు, ప్రతి ఇరుకు ముందు, ప్రతి ఇబ్బంది ముందు, ప్రతి సమస్యలు, ప్రతి పోరాటాలు, ప్రతి నష్టము ముందు, ప్రతి లేమితనం ముందు మనకేముంది? ఒక అద్భుతం ఉంది. ఆ అద్భుతాన్ని దేవుడు చేయడానికే కొన్ని సందర్భాల్లో మనల్ని యూటర్న్లు, ఎక్స్టర్న్లు, స్ట్రేట్ రోడ్లు ఇవన్నీ తీసుకెళ్తుంటా అంటాడు. కాబట్టి ప్రభు నామమున గణపరచబడెను. సో గిఫ్ట్ అండి ఇది. సో దేవుడు కొంతమంది ప్రజలను ఎన్నుకొని వాళ్ళ ద్వారా రోగులను స్వస్థత పరుస్తాడు, వాళ్ళ ద్వారా దయ్యాలను వెళ్ళగొడతాడు, వాళ్ళ ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, చేపిస్తాడు. సో అదంతా మళ్ళీ చేసేది ఎవరు? దేవుడే.
పైన దేవుడి యొక్క ఆత్మ లేకుండా, అభిషేకం లేకుండా, ఆ యొక్క గిఫ్ట్ లేకుండా ఎవరు కూడా వెళ్ళగొట్టలేరండి. అది కూడా దేవుడే. జస్ట్ మనం ప్రార్థిస్తాము, దేవుడి యొక్క ఆత్మ పనిచేస్తది. మనము ప్రార్థిస్తాము, దేవుడి యొక్క ఆత్మ ఎళ్లి స్వస్థత పరుస్తది, విడుదల కలిగిస్తది. సో ఇట్స్ కంప్లీట్లీ గాడ్స్ హ్యాండ్ ఓవర్ ఓన్లీ. సో గాడ్ ఈస్ అ మిరాక్యులస్ వర్కర్. సో అలా ప్రతిరోజు భూలోకంలో ఈరోజు ఎంతమందిని స్వస్థత పరుస్తాడో దేవుడికే తెలియదు. లెక్కలేని స్వస్థతలు కలిగిస్తాడు, లెక్కలేని దయ్యాలను వెళ్ళగొడతాడు, లెక్కలేని అద్భుతాలు చేస్తాడు, లెక్కలేని ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి రాత్రి చేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు, చేపిస్తూనే ఉంటాడు. సో దిస్ ఈస్ అ గిఫ్ట్. ఈ గిఫ్ట్ ఉన్న వాళ్ళు ఆపరేట్ చేయాలి. లేకపోతే ఏమైంది చూసారు కదా, అందులో దయ్యం పట్టిన వాడు ఏమయ్యాడు, తిరగబడ్డాడట. సో తిరగబడతాయండి కొన్ని. అందుకే ఇతరులకు ప్రార్థించడం ఒక గిఫ్ట్. అది ఆ గిఫ్ట్ ని మనం పొందుకొని మనం ప్రార్థించాలి. ఇతరులకు మనము దయాలు వెలగొట్టడం ఒక గిఫ్ట్. అది అది ఉన్నప్పుడే మనం అది ఆపరేట్ చేయాలి. ప్రవచించడం ఒక గిఫ్ట్. అది ఉన్నప్పుడే మనం ఆ ప్రవచన వాక్యాన్ని ఆపరేట్ చేయాలి. అంతేకాని జనాలను మబ్బు పెట్టాలని, లేకపోతే వాళ్ళ మీద ఇంప్రెస్ చేయాలని, సో లేని గిఫ్ట్ ని ఎప్పుడు కూడా ఆపరేట్ చేయొద్దు. అది తిరగబడుతుంది వాళ్ళ మీదనే. ఇక్కడ వీళ్ళు కూడా లేని గిఫ్ట్ ని ఆ మాంత్రికులు ఏం చేస్తున్నారు, ఆపరేట్ చేస్తున్నారు. సో ఒక దయ్యాలను వెళ్ళాలంటే దైవశక్తి ఉండాలి, రోగులను స్వస్థత పడాలంటే దైవశక్తి ఉండాలి. సో ఆ శక్తితో నిండుకున్నప్పుడు, ఆ బలంతో నిండుకున్నప్పుడు యూ షుడ్ ఆపరేట్ ద గిఫ్ట్. అదర్వైజ్ యూ షుడ్ నాట్ ఆపరేట్ ద గిఫ్ట్. చాలా మంది ప్రవచనాలను తెలియకుండానే ఇంప్రెస్ చేయాలని, ప్రజలను డబ్బులు లాగాలని చాలా మంది కూడా ఆ ప్రొఫెసీ గిఫ్ట్ ని ఆపరేట్ చేస్తుంటారు, లేని గిఫ్ట్ ని. సో అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఇట్స్ బికమ్ ఏ డ్యామేజ్ టు జీసస్ క్రైస్ట్ బాడీ. సో ఎన్నో ఉంటాయి, ఎన్నో రూల్స్, ఎన్నో రెగ్యులేషన్స్ ఉంటాయమ్మా. దేవుడి సేవ అంటే అంత ఈజీ కాదు. ప్రతి దానికి మనం ఆచి తూచి అడుగు వేయాలి. ఎలా ఉంటదంటే దేవుడి సేవ మీ అందరికీ చెప్తున్నాను. ఒక సర్కస్ లో తాడు కట్టుకొని, ఇటో తాడు అటో తాడు, ఇటు ఇటు ఫోల్ కి అటు ఫోల్ కి ఒక తాడు కట్టుకొని స్టిక్ పట్టుకొని నడుస్తారు చూసారా, అదే తాడు మీద. సో అలాగా స్ట్రిక్ట్ గా నడవాలి. అలా ఉంటుందన్నట్టు జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. సో చూద్దాము ఇంకా వాక్యం ద్వారా. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనేరి. సో దేవుడు కార్యాలు ఎప్పుడు కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలండి. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు, మన జీవితంలో చేసిన అద్భుతాలు అన్నిటిని కూడా వివరించుకోవాలి, గుర్తు చేసుకోవాలి. నీకు ప్రార్థనకు జవాబు రావట్లేదా, మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రార్థన ఏంటంటే ఒక 15 నిమిషాలు దేవుడు ఇప్పటి వరకు నీ జీవితంలో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థతలు, విడుదలను అన్నిటిని కూడా మనం ఏం చేయాలి, గుర్తు చేసుకొని దేవుడికి స్మరించాలి, ధ్యానించాలి. సో విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. సో మనం కూడా మనం చేసిన దేవుడి యొక్క కార్యాలు టెస్టిమోనీస్ ఇవ్వాలి. అందుకే టెస్టిమోనీస్ ఇవ్వాలి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, సో మాంత్రిక విద్యలు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు మంత్రగాళ్ళు కూడా దయాలను వెళ్ళగొడతారు. అండ్ అలాగే పాస్టర్లు కూడా దైవ సేవకులు కూడా దయాలను వెళ్ళగొడతారు. కానీ దీంట్లో ఏది కరెక్ట్? దైవ సేవకులు చేసే, దైవాత్మతో చేసేదే నిజమైన కరెక్ట్. అందుకే ఆ అద్భుతాలు అపవాది కూడా చేస్తాడండి, గుర్తుపెట్టుకోండి. అద్భుతాలు ఆ అపవాది కూడా చమత్కారాలు చేస్తాడు. సో ఏది కరెక్ట్, ఏది అబద్ధమో గ్రహించుకోవాలి. అందుకే మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అనేక మంది వాళ్ళ పుస్తకాలు తెచ్చారట, అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. చూసారా అండి, మాంత్రిక విద్యల కంటే, తాంత్రిక విద్యల కంటే యేసయ్య దగ్గర ఉన్న శక్తి అత్యధికమైన విలువైనది, అత్యధికమైన బలమైనది. ఆయన శక్తి ముందు ఏ శక్తి నిలబడదు, ఏ తాంత్రిక శక్తి నిలబడదు, ఏ మంత్ర శక్తి నిలబడదు, ఏ అంధకార శక్తి నిలబడదు. మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు ఏం చేశారట, పుస్తకాలు తెచ్చి కాలబెట్టారట. వారు లెక్క చూడగా వాటి వెల 80,000 వెండి రూకములు అయ్యాను. సో వెండి రూకములు అయ్యాయట 80,000, 80,000 వెండి రూకలు అయ్యాను. అంటే అన్ని రకాల పుస్తకాలు వాళ్ళు చదివి ఎందుకు, దయాలను వెళ్ళగొట్టడానికి. కానీ ఇక్కడ పౌలు ఏ పుస్తకము చదవలేదు. ఆయన దేవుడి యొక్క ఆత్మను పొందుకొని ఆ ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆత్మను, సామర్థ్యాన్ని పొందుకొని ఆ ఆత్మ ద్వారా రోగులను స్వస్థతపరిచాడు. సో అలా ఉంటది. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము బలమై వ్యాపించను. సో ఒకటి, దేవుడి వాక్యము కూడా ఏంటిదండి, అద్భుతమే అండి. దేవుడి వాక్యం కూడా అద్భుతమే. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాడు దేవుడు, బాధలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాడు. ప్రభు యొక్క వాక్యము ప్రబలింది. వాక్యము కూడా ఒక మిరాకిలే అండి. సో దేవుడి యొక్క వాక్యము మిరాకిలే, ఆయన యొక్క ప్రేయర్ మిరాకిలే, ఆయనను ఆరాధించడం, స్తుతించడం మిరాకిలే. అన్ని కూడా అద్భుతాలే దేవుడి విషయంలో. అందుకే ఆయనకు అద్భుతకరుడు అని పేరు. లెట్ us continue tomorrow. Lord Jesus, thank you so much for this prayer meeting, my Lord.
థ్యాంక్ యూ సో మచ్. మీ అద్భుతాలు, మీ ఆశ్చర్యమైన కార్యాలు, మీ మహిమ కార్యాలు మా అందరికీ కూడా బయలుపరుస్తున్నందుకు వందనాలు. లార్డ్, డూ అన్బిలీవబుల్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. మా అందరి జీవితాలలో కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.